గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 నుంచి ముందు అధికారంలో ఉన్నప్పుడే నాటి ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ని మరియు అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని మరియు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటపడి మరి ఈ అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి మంజూరు చేయించారు. టి రామ్మోహన్ రెడ్డి అభ్యర్థన మేరకు రహదారి మంజూరైనప్పటికీ 2014 తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం స్థల సేకరణలో జాప్యం మరియు పర్యావరణ ప్రేమికులు వేసిన కేసులను పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి ఎమ్మెల్యే ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డిని ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న అన్ని కేసులను కోర్టులో ఎత్తివేయడానికి పర్యావరణ ప్రేమికుల డిమాండ్లను వారి యొక్క అభ్యర్థనలను విని ఈ కేసును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే బీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. అప్పటి నుంచి నిర్విరామంగా మర్రి చెట్లను తొలగించడంపై అభ్యర్థన చేస్తూ కేసు వేసిన వారితో అనేకసార్లు చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో వారి కార్యదర్శులతో సహా చర్చించి వారి యొక్క డిమాండ్లను పూర్తి చేసి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమన్వయం చేసి కోర్టులో వారిని ఒప్పించారు. మొన్న 31వ తేదీ అక్టోబర్ నెలలో కేసు స్టే ఎత్తివేశారు. వెంటనే ఎమ్మెల్యే చేవెళ్ల ఎమ్మెల్యేతో కలిసి పత్రికా సమావేశాలు నిర్వహించి 4 నెలల రోడ్డు పనులను ప్రారంభించారు. అంతలోనే ఈ దుర్ఘటన జరగడం బాధాకరం. పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి రోడ్డు పనులపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.